సెక్రటరియట్లో వీళ్ళు 5వ అంతస్తు 6వ అంతస్తులో వాస్తుకు లేదని చెప్పేసి వీళ్ళే డ్రిల్లింగ్ పెట్టి కిందికి కూలగొడతారు. దాన్ని డ్రిల్లింగ్ పెట్టి కూలగొట్టి కింద పడేసి దాని వీడియోలు తీసి మీడియాకి ఇచ్చి అన్ని ఛానళ్ళల్లో వస్తుంది. ఇది ఎల్లొస్తుంది అని అడుగునని అడిగితే అన్ని ఛానళ్ళల్లో వస్తుంది. ఎందుకు అన్ని ఛానళ్ళ రిపోర్టర్ లేరా? మరి అన్ని ఛానళ్లకు సీఎంపీఆర్ నుంచే పంపిస్తా ఉన్నారా వీడియోలు? అన్ని ఛానళ్ళకి వీళ్ళ నుంచే పంపిస్తున్నారండి. ఎక్కడికి పోతుంది తెలంగాణ సమాజము? ఎవడైనా నిర్మించుకుంటాము, అభివృద్ధిలో ఉంటాము, అభివృద్ధి చేసుకోవడానికి నాయకులు అవుతారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏ గడియన ముఖ్యమంత్రి అయిందో, ఏ ముహూర్తాన ఆయనకు ఈ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినో తెలియదు. కానీ అన్ని కూలగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పటికే పేద ప్రజల ఇళ్ళన్నీ కూలగొడతా ఉన్నాడు హైడ్రా పేరుతోటి. ఆ రంగనాథ్ హైడ్రా ఇవన్నీ కలిసేసి కోర్టు ఎన్ని తిట్టా కానీ రంగనాథ్కి సిగ్గిరాదు, ఆ హైడ్రాకి సిగ్గిరాదు, రేవంత్ రెడ్డికి సిగ్గిరాదు. కోర్టు పొట్టు తిడతా ఉన్నది. కోర్టు టైం వచ్చినప్పుడల్లా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది ఒప్పుకోవట్లేరు. దీని మీద బాగా నెగిటివ్ అయింది. దీంతో మళ్ళీ రీసర్వే చేస్తాం మేము అని చెప్పేసి ఈ కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశారు. ఇదంతా డైవర్షన్ చేయాలి. ఎట్లా డైవర్షన్ చేయాలి? ఇది ఎక్కువ ప్రచారం కాకుండా. దాంతోపాటు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి అస్సలు ఇష్టం చూస్తారు. రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి ఏ మాత్రం కూడా ఆయనకు ఇష్టం లేదు. మొన్న ఆయన రావాల్సి ఉండే, బేసిక్గా రాహుల్ గాంధీ రావాల్సి ఉండే నిన్న కాక మొన్న. కానీ ఎందుకు రాలేదు? ఈ రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి రాలేదు. దాంతోపాటు రైతులు తిరగబడతారు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందంట ఆయనకి. రేవంత్ రెడ్డి దాన్ని దాచిపెట్టిండంట. రేవంత్ రెడ్డి ఏం తిరగబడతాడు అని చెప్తలేడంట. మరి రావచ్చు అన్నట్టుగానే చెప్తున్నాడంట. కానీ ఆయన చెప్తలేడంట. ఇక రాహుల్ గాంధీకి ఆయన